విశాఖ నగరానికి మరో పేరుగా క్లీన్ సిటీ, గ్రీన్ సిటీ అంటారు. అందుకే విశాఖలో ఆర్కే బీచ్లో కావచ్చు, ఎక్కడైనా చిన్న వర్తక వ్యాపారి చిన్న చెత్త పడినట్లయితే జీవీఎంసీ 5,000 రూపాయల వరకు కూడా ఫైన్ వేస్తుంది. కానీ విచిత్రం మనం చూడొచ్చు, విశాఖలోని నోవోటెల్ ప్రాంతంలో ఇక్కడ ఉన్నాం. ఇది ఒక నగరంలో కీలకమైన ప్రాంతం, విఐపీల ప్రాంతం. కానీ ఇక్కడ నిర్మాణానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుపోవడంతో కిలోమీటర్ల దూరం వ్యర్థ పదార్థాలు పడిన పరిస్థితి. మీరు చూడొచ్చు ఏ రకంగా నేల అంతా కూడా దుమ్ము ధూళి అట్లాగే ఇతర రాళ్ళు కూడా ఉన్న పరిస్థితి. వాస్తవానికి మనం ఈ ప్రాంతానికి రావడంతో అప్పటికప్పుడు జీవీఎంసీ అధికారులు కొంత అప్రమత్తమై క్లీన్ చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. నిజానికి చూసుకుంటే ఎక్కడైనా భారీ నిర్మాణాలు చేపట్టినట్లయితే దానికి సంబంధించిన వ్యర్థాలు తొలగించడానికి కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఈరోజు చూసుకుంటే ఈ నోవోటెల్ ఎదురుగా ఉన్న ఈ భవన నిర్మాణానికి సంబంధించిన ప్రాంతంలో మాత్రం ఏమాత్రం కూడా జాగ్రత్తలు తీసుకోకుండా యథేచ్ఛగా వ్యర్థాలను తొలగించడంతో ఈ రకంగా పరిస్థితి ఉంది. నిజానికి గతంలో కూడా చూసుకుంటే ఈ ప్రాంతంలో ఒక్కసారిగా కిందకి వాహనాలు రావడంతో ప్రమాదం జరిగి ఒక అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి కూడా గాయపడ్డారు. పలువురు కూడా మృతి చెందిన పరిస్థితి. జీవీఎంసీ అధికారులు చూసుకుంటే చిన్న చెత్త వేస్తే 5,000 రూపాయల వరకు ఫైన్ వేస్తారు. కానీ ఈరోజు చూసుకుంటే మనం ఆర్కే బీచ్ ప్రాంతంలో దాదాపుగా కిలోమీటర్ల దూరం వ్యర్థాలు ఉన్నాయి. ఇక్కడ మనం ఆ రకంగా ముందుకు వెళ్తే ఎంత దూరం ఉంటుందో మనం చూడవచ్చు. ఈ రకమైన చర్యలు చేపట్టిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే ఐఎఫ్ఆర్ పేరిట పెద్ద ఎత్తున విశాఖ నగరాన్ని క్లీన్ చేసేందుకు జీవీఎంసీ అధికారులు నిధులు కేటాయించారు. దాదాపు 19 కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణాలకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ ఈ రకంగా భవన నిర్మాణానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవడంతో కిలోమీటర్ల దూరం కూడా ఈ రకమైన పరిస్థితి. దీనికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కూడా విశాఖ నగర వాసులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈరోజు నోవోటెల్ వద్ద చూసుకుంటే పెద్ద ఎత్తున వ్యర్థాలు తొలగించే క్రమంలో జాగ్రత్తలు తీసుకోవడంతో పెద్ద ఎత్తున ఇక్కడ ఎక్కడికెక్కడ వ్యర్థాలు కూడా రోడ్డుపై ఉన్న పరిస్థితి. స్థానికులు అభిప్రాయం మనం తెలుసుకుందాం. సార్, మీరు ఇట్లా బీచ్లో అలా తిరుగుతుంటారా? ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ 9-10 అవుతుంది. ఇవి ఎలా అనిపిస్తుంది మీకు? కొద్దిగా గలీజ్ కనపడుతుంది. అదే ఇలా పడడం కరెక్ట్ కాదు. మళ్ళీ క్లీన్ చెప్పించేస్తున్నారు కదా. అదే అంటే గవర్నమెంట్ క్లీన్ చేస్తుంది, బట్ ఇండివిజువల్ పర్సన్ అలా వేయకూడదు కదా. వేసిన తర్వాత అలాగే క్లీన్ చేస్తారు. డబ్బులు వేస్ట్ కదా. ఇది అనిపిస్తుంది అంతే. వైజాగ్ బీచ్ గురించి మీరు ఏమనుకుంటారు? మామూలుగా క్లీన్ గా ఉంటుంది, ఎంత కిల్లర్ ఉన్నది. మళ్ళీ ఇప్పుడు అంతా చూస్తే గలజ్ అయిపోయింది. ఓకే, మరి ఇలా జరగకుండా ఉండాలని అనుకుంటున్నారా? జరగకుండా ఉండాలి కంపల్సరీ. నేను కూడా ఉన్నాను ఇక్కడ. దుమ్ము ధూళి నిజానికి చూసుకుంటే బీచ్ అన్నది ఎప్పుడూ క్లీన్గా ఉండాలి. వైజాగ్ బీచ్కి వాస్తవానికి చూసుకుంటే క్లీన్ సిటీ అనే పేరు ఉంటుంది. కానీ ఈరోజు క్లీన్ సిటీ పరిస్థితి చూసుకుంటే ఏ రకంగా ఉందో మనం చూడవచ్చు. నిజానికి ఒక ప్రైవేటు వ్యక్తులు చేసిన పనికి జీవీఎంసీ అదనపు సిబ్బందిని వినియోగించుకొని ఈరోజు క్లీన్ చేస్తున్నారు. నిజానికి చూసుకుంటే దీనికి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఆ రకంగా చర్యలు తీసుకోకుండా ఉండడం వల్ల ఈ రకంగా ఉంది. ఇది ఒక రకంగా పారిశ్రామికవేత్తలు విశాఖ నగరాన్ని క్లీన్గా ఉంచాల్సిన బాధ్యత ఉంది. కానీ దీనికి భిన్నంగా ఈరోజు చూసుకుంటే నోవోటెల్ ప్రాంతంలో ఈ రకంగా వ్యర్థాలు పెద్ద ఎత్తున పడేయడంతో ప్రజలు ఇబ్బంది పడడమే కాకుండా జీవీఎంసీ సిబ్బంది అదనపుగా పనిచేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV విశాఖపట్నం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.